ఇంకొన్ని రోజుల్లో టీమిండియా ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారీ షాక్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ టీమిండియాకు వన్డే కెప్టెన్ చేంజ్ అయ్యే అవకాశం, దాంతో పాటుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరి ప్లాన్ ఒకటే, ఇద్దరి మైండ్ సెట్ ఒకటే. ప్రెసెంట్ వన్డే వరల్డ్ కప్ విషయంలో T20లకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశాము. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ ఆడి టీమిండియాను అందులో విజేతగా నిలబెట్టాలి అనుకుంటున్నారు ఈ ఇద్దరు. బట్ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. వీళ్ళు T20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక టెస్ట్ ఫార్మాట్ కు ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒకనొక స్టేజ్ లో విరాట్ కోహ్లీ కొన్ని మంత్స్ బ్యాక్ తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెక్స్ట్ తన టెస్ట్ ఫ్యూచర్ గురించి, టెస్ట్ సిరీస్ గురించి కూడా మాట్లాడాడు. సో దాని అర్థం ఏంటి? తను ఆడాలనుకున్నాడు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరు అనుకోలేదు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక గౌతమ్ గంభీర్ ఉన్నాడని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కు కొత్త టీం కావాలనుకుంటున్నాడు, అలాగే కొత్త కెప్టెన్స్ కూడా కావాలనుకుంటున్నాడు. బేసిక్ గా ఒకటి మీరు ఇక్కడ గమనించారు అంటే అప్పుడు MS ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు సీనియర్స్ ను పక్కకు తప్పించి యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ చాలా మంది సీనియర్స్ తప్పుపడతారు. హర్భజన్ సింగ్ అవ్వచ్చు, గౌతమ్ గంభీర్ అవ్వచ్చు. గౌతమ్ గంభీర్ ఎప్పుడు బయటకు పడలేదు, కానీ బేసిక్ గా అదే తన ప్రాబ్లం. ఇప్పుడు మరి గౌతమ్ గంభీర్ అలాంటి నిర్ణయాలే తీసుకున్నాడు. అయితే అక్కడ ధోనికి, ఇక్కడ గంభీర్ కి ఉన్న తేడా ఏంటి అంటే అప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళ ఫామ్ పోతోంది అని చెప్పి ధోని పక్కన పెట్టాడు. బట్ ఇక్కడ ఇంకా మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ని అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకునే సిరీస్ లో ఉన్నప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ పక్కన పెట్టాడు. ఇది వేరే విషయం. మరి వన్డే మ్యాచెస్ కి కూడా ఎందుకు రిటైర్మెంట్ ఇస్తారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ? సో ఇప్పుడు చూసుకున్నాము అంటే ఏజ్ ప్రకారం రోహిత్ శర్మ అరౌండ్ 38, 2027 వరల్డ్ కప్ వచ్చే సమయానికి 40 ఇయర్స్. ఈ ఒక్క కారణం చాలు తనను తప్పించడానికి. గౌతమ్ గంభీర్ అనుకున్నా, ఒకవేళ తప్పించినా కూడా ఫ్యాన్స్ లో నెగిటివిటీ రాకుండా ఉండడానికి. ఇక విరాట్ కోహ్లీ కూడా అప్పటికి అరౌండ్ 38, 39 అయ్యే అవకాశం ఉంటుంది. సో 38 అనుకోండి. ఇక గంభీర్ కు కోహ్లీకి మధ్య రూట్స్ ఎలా ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. ప్రెసెంట్ వస్తున్న రీల్స్, ఆ ఇద్దరు క్లోజ్ గా ఉన్న విషయాలు పక్కన పెట్టేయండి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ మధ్య కూడా డిఫరెన్సెస్ అన్నవి మనసులో అలానే ఉంటాయి. పైకి గంభీర్ ప్రతిసారి ఆ ఇద్దరిని పొగుడుతున్నాడు, కానీ ఎక్కడ వాళ్ళను టీంలో ఉండేలా చూసుకోవట్లేదు. సో అందుకే వాళ్ళు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు, ప్రెజర్ తీసుకోకుండా. ఇంకా 2 ఇయర్స్ ఉంది 2027 వన్డే వరల్డ్ కప్ కు. ఈ 2 ఇయర్స్ లో టీమిండియా ఆడే వన్డే మ్యాచ్లు చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే వన్డే క్రికెటే చాలా తక్కువగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఆగస్ట్ లో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడే అవకాశం ఉంది. బట్ అది ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ కాదు. దానికి కారణం ఏంటి అంటే ప్రెసెంట్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇలా బార్డర్ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. మీకు తెలుసో తెలియదో. ఆ కారణంగా ఆ సిరీస్ రద్దయ్యే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ అది రద్దయితే మళ్ళీ అక్టోబర్ 19th వరకు టీమిండియాకు వన్డే మ్యాచ్లు లేవు. సో ఇలా చూసుకున్నాము అంటే వీళ్ళ ఫామ్ అన్నది ప్రతి మ్యాచ్ లో టాప్ నాచ్ లో ఉండాలి. ఎవరిది? రోహిత్ శర్మది, విరాట్ కోహ్లీది. వీళ్ళు మినిమం 50% యావరేజ్ ని మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఆడే మ్యాచెస్ లో. అలా జరిగితేనే వీళ్ళు 2027 వరల్డ్ కప్ లో ఉండడానికి సెలెక్టర్లు ఒప్పుకుంటారు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఒప్పుకోవాలి అంటే సెలెక్టర్ల దగ్గర నుంచి ప్రెజర్ రావాలి. ప్రెజర్ ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు బాగా ఆడినప్పుడే వస్తుంది. లేదంటే గౌతమ్ గంభీర్ వాళ్ళు ఆడట్లేదు అన్న ఒక్క చిన్న సాకును చూపించి వాళ్ళని పక్కన తప్పిస్తాడు. పక్కన తప్పించడం అంటే ఏమీ లేదనమాట. వాళ్ళని ఒక 2-3 మ్యాచ్లు కూర్చోపెడతాము అని చెప్పారు అనుకోండి, సో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక వాళ్ళు 20 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. ఎవరిని ఎలా తీసేస్తారు, ఎవరిని ఎలా సైడ్ చేస్తారు వాళ్ళకు తెలియంది కాదు. ఈ పాలిటిక్స్ గురించి వాళ్ళు చూడండి కాదు. సో అందుకే ఈ ఇద్దరు కూడా 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రెసెంట్ ఛాన్సెస్. మరి కెప్టెన్ ఎవరవుతారు? సో మీరు ఇక్కడ చూసుకున్నారు అంటే ప్రెసెంట్ 3 పేర్లు వినిపిస్తున్నాయి. బేసిక్ గా ఇద్దరి పేర్లే వినిపించాలి. ఒకటి శుభ్మన్ గిల్, 2 KL రాహుల్. ఇప్పుడు రేస్ లోకి దూసుకొని వచ్చేసాడు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కి సెలెక్టర్లు కొంతమంది గట్టిగా సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ శ్రేయస్ అయ్యర్ కు. మీరు ఇంకొకటి గమనించారు అంటే రిషబ్ పంత్ ని అందరూ మర్చిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం తను టీమిండియాకు కెప్టెన్సీ ప్రాస్పెక్ట్ ప్లేయర్, కానీ ఇప్పుడు తనను పట్టించుకోవట్లేదు అనమాట. వన్డే ఫార్మాట్ లో ఇంకా తనను సైడ్ చేసే అవకాశం ఉంటుంది. KL రాహుల్ ని ఎక్కువగా బూస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ ముగ్గురి ఎబిలిటీస్ ఒకసారి మనం చూసాము అంటే ఫస్ట్ KL రాహుల్ తీసుకుందాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వైజ్ వద్దాము. యాజ్ ఎ కెప్టెన్ గా తిను
టీమిండియాను వన్డే మ్యాచెస్ లో కూడా ఆల్మోస్ట్ 12 వన్డే మ్యాచెస్ లో కెప్టెన్ గా నడిపించాడు అండ్ మంచి విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. కేఎల్ రాహుల్ కున్న ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చాము అంటే చాలా మంచి కెప్టెన్, చాలా కామ్ గా ఉంటాడు, డెసిషన్స్ బాగా తీసుకుంటూ ఉంటాడు అండ్ అలాగే తన బ్యాటింగ్ కూడా ఆ 5th 6th పొజిషన్ లో వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 50 అబోవ్ యావరేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే దీనికి లక్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. మీరు ఐపీఎల్ ని చూసినా, తను టీమిండియాకు కెప్టెన్సీ చేసిన మ్యాచెస్ అంటే ఓడిపోయిన మ్యాచెస్ చూసినా సరే కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కేఎల్ రాహుల్ కు చాలా తక్కువ. ఇది తనని కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో కేఎల్ రాహుల్ మ్యాచెస్ గెలవాలి అంటే మిగతా కెప్టెన్స్ కన్నా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది యాజ్ ఏ కెప్టెన్ గా. బట్ తను చాలా మంచి కెప్టెన్. శుభ్మన్ గిల్ సో ఇప్పుడిప్పుడే కెప్టెన్సీ నేర్చుకుంటున్నాడేమో అనొచ్చు మనం. ఎందుకంటే ఐపీఎల్ లో కూడా అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. టీమిండియాకు ఇప్పుడిప్పుడే టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు. అండ్ శుభ్మన్ గిల్ ఎలాంటి కెప్టెన్ అంటే టెక్స్ట్ బుక్ కెప్టెన్. ఎందుకు టెక్స్ట్ బుక్ కెప్టెన్ అంటున్నాను అంటే మనోడు ఎక్కువగా రిస్కీ డెసిషన్స్ తీసుకోడు. అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉంటారు కదా టీంలో, బౌలర్స్, సో వాళ్ళపైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కెప్టెన్సీ ఎప్పుడు కూడా చేయడు. దానికి మీకు బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2025 ఐపీఎల్ లో సాయి కిషోర్ బౌలర్ ని యూజ్ చేసిన విధానం. తను మంచి ఫామ్ లో ఉన్నా సరే తను ఎక్కువగా యూజ్ చేయలేకపోయాడు, రిస్క్ చేయలేకపోయాడు. అలా అని చెప్పి శుభ్మన్ గిల్ మంచి కెప్టెన్ కాదా అంటే చెప్పా కదా, టెక్స్ట్ బుక్ కెప్టెన్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు రూల్స్ ఫాలో అవుతూ, రూల్స్ అంటే ఈ బ్యాట్స్మెన్ కి ఈ బౌలర్ తోనే బౌలింగ్ చేయించాలి, ఒకవేళ ఆ బౌలర్ ని ఆ బ్యాట్స్మెన్ కొట్టినా సరే మళ్ళీ తనకే బౌలింగ్ ఇస్తారు. ప్లేయర్స్ ని బ్యాక్ చేస్తూ ఉంటారు, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని. దీని వల్ల టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కి అలాంటి ఒక కెప్టెన్ పైన నమ్మకం ఎక్కువ పెరుగుతుంది, మంచి అవుట్పుట్ ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రేయస్ అయ్యర్ విషయానికి వద్దాం. బేసిక్ గా శ్రేయస్ అయ్యర్ ఎందుకు రేస్ లోకి వచ్చాడు? శ్రేయస్ అయ్యర్ చాలా కాలం నుంచి చాలా మంచి కెప్టెన్, కానీ ఎందుకు పట్టించుకోలేదు? సో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ చేసినప్పుడు చాలా మంచి కెప్టెన్సీ చేశాడు, కానీ అందరూ దాన్ని ఫ్లూక్ అనుకున్నారు. తర్వాత కేకేఆర్ తో కప్పు కొట్టించాడు, దాన్ని కూడా గంభీర్ కథలోకి వేసేసారు. బట్ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ తో సూపర్ కెప్టెన్సీ చేసి సూపర్ బ్యాటింగ్ చేసి ఫైనల్స్ వరకు తీసుకొని వచ్చాడో, అది కూడా పంజాబ్ కింగ్స్ చాలా సంవత్సరాలుగా ప్లే ఆఫ్స్ లోకి ఎంటర్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 11 years. సో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పైన నమ్మకం పెరుగుతోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఎలాంటిది? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా అగ్రెసివ్ కెప్టెన్సీ అనమాట. తను రిస్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. రిస్క్ అంటే ఏంటి అంటే, సో తను 16 overs తర్వాత 17 overs తర్వాత కూడా చాలా సందర్భాల్లో యుజ్వేంద్ర చాహల్ తో బౌలింగ్ చేయించాడు. ఎందుకు అలా చేయించాడు అంటే యుజ్వేంద్ర చాహల్ వికెట్ తీసుకుంటాడు, అయితే అంతకు ముందు వచ్చే బ్యాట్స్మెన్స్ యుజ్వేంద్ర చాహల్ కు సెట్ అయ్యే బ్యాట్స్మెన్స్ కాదు. బట్ 17 overs తర్వాత చాహల్ కు సెట్ అయ్యే బ్యాట్స్మెన్స్ వచ్చిన తను బౌలింగ్ ఇస్తాడు. అది ఎందుకు రిస్క్ అంటున్నాను అంటే 17 overs తర్వాత ఒక బౌలర్ స్పెల్ స్టార్ట్ చేయడం ఖచ్చితంగా రిస్క్ అవుతుంది, అది కూడా ఒక స్పిన్ బౌలర్. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇలాంటి మీరు గమనించుకున్నారు, డాట్స్ కనెక్ట్ చేసుకున్నారు అంటే తను చాలా రిస్కీ కెప్టెన్ అనమాట. అగ్రెసివ్ గా వెళ్తాడు అండ్ రిజల్ట్స్ కూడా తెచ్చుకుంటాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో 50 overs ఫార్మాట్ లో చాలా స్ట్రాంగ్. ఇది కూడా శ్రేయస్ అయ్యర్ కు కలిసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు టీమిండియాకు నెక్స్ట్ వన్డే కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.